మనకు హాలాండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, హాలాండ్. 46th క్వశ్చన్, వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సుమేరియన్ మ్యాప్స్? సుమేరియన్ మ్యాప్స్ ఏం చేసినారు? క్లే టాబ్లెట్స్ మీద వాళ్ళు పటాలు గీయడం జరిగింది. వాటిని దేనికోసం గీసినారు? టు కీప్ అకౌంట్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ టెంపుల్ ల్యాండ్స్. సో టెంపుల్ ల్యాండ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ను ఎంత వచ్చింది అనే దాని గురించి నిర్ధారించడం గురించి, గుర్తుపెట్టుకోవడం గురించి వాళ్ళు ట్యాబ్స్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లే ట్యాబ్స్ అంటారు. వాట్ డిడ్ బేబిలోనియన్స్ కాల్ ద సాల్ట్ వాటర్ ఆఫ్ ఓషియన్స్ సరౌండింగ్ దేర్ వరల్డ్ డిస్క్? వాళ్ళ చుట్టూ ఉన్న సముద్రపు నీటిని వాళ్ళు ఏమన్నారు? బిట్టర్ రివర్ అన్నారు. సముద్రపు నీటిని ఏమన్నారు? బిట్టర్ రివర్. బేబిలోనియన్స్ సాల్ట్ వాటర్, సముద్రపు నీరు అంటే ఉప్పుగా ఉంటుంది, కానీ వాళ్ళు ఏమన్నారు? దాన్ని బిట్టర్ రివర్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు 48th క్వశ్చన్. ఇన్ విచ్ సెంచురీ వాజ్ ద అట్లాస్ బై సాదిక్ ఇస్ఫహానీ ప్రిపేర్డ్ ఇన్ జాన్పూర్? సో జాన్పూర్ లోపల సాదిక్ ఇస్ఫహానీ అతను రూపొందించిన ఏ సెంచరీ లోపల రూపొందించడం జరిగింది? ఏ సెంచరీ లోపల రూపొందించినారు సాదిక్ ఇస్ఫహానీ? 17th సెంచరీ, 17వ శతాబ్దం లోపల రూపొందించడం జరిగింది. భారతదేశం లోపల జాన్పూర్లో ఇది రూపొందించడం జరిగింది. ఇందులోపల అనేక మనకు భౌగోళిక వివరాలను సూచిస్తూ దీనికి ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఈ అట్లాస్ 17th సెంచరీ నుండి చాలా ప్రసిద్ధి